మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామాన్ని బట్టి మన తండ్రి అయినటువంటి దేవునికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే నేను ఆసక్తి పరులై దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నా దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మరలా మరొక అంశాన్ని మీ మధ్యకు తీసుకుని రావడానికి దేవుడు నాకు చేసిన సహాయాన్ని బట్టి దేవునికి మహిమ కలగాలని కోరుకుంటున్నాను. ఈరోజు నా యొక్క పాఠం ఏంటంటే, నీతిమంతులకు కీడు కలుగుతుందా, నీతిమంతులకు ఆపద సంభవిస్తుందా? ఒక మంచి సందేశాన్ని మీ మధ్యకు తీసుకురావాలన్న ఆలోచనతో వచ్చాను. దేవుని పిల్లలారా, లోకం యొక్క ఉద్దేశం, సమాజం యొక్క ఉద్దేశం ఎలా ఉంటుందంటే, లోకము ఎలాంటి కోణంలో ఏ విధానంలో ఆలోచిస్తుందంటే, కీడు అనేది అది కేవలము దేవుని నమ్మని వారికి, అలాగే తప్పు చేసిన వారికి, దుష్టులకు, పాపులకు సంభవించేది అని ఆలోచన ఉంటుంది. అంటే మేలు జరిగిందనుకోండి, వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళు దేవుని పిల్లలు, వాళ్ళు రక్షణ పొందారు అని ఆలోచిస్తారు. అదే కనుక వాళ్ళకి కీడు కలిగితే, వాళ్ళు లోకానుసారమైన వ్యక్తులు కాబట్టి, దుష్టులు కాబట్టి, పాపులు కాబట్టి వాళ్ళకి కీడు లేదా ఆపద సంభవించింది అని అంటారు. సమాజం యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటారు. అంటే దుష్టులైన వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష లేదంటే కీడు, ఆపద అనేది వస్తుంది అనేది మనుషుల యొక్క ఆలోచన. ఏమండి, తప్పు చేసిన వారికి మాత్రమే శిక్ష వస్తుంది అని గనక మనం అనుకుంటే, పాపం చేసిన వారికి మాత్రమే శిక్ష కలుగుతుంది అని గనక మనం అనుకుంటే, నేను మీకు బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని చూపిస్తాను. అదేంటంటే, లూకా సువార్త 13వ అధ్యాయము 1వ వాక్యాన్ని చూద్దాం. పిలాతు గలిలయైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడ ఉన్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను. ఏమండి, ఈ వాక్యాన్ని బట్టి మనం ఆలోచిస్తే, పిలాతు గారు చేసిన పని ఏంటంటే, ఆయన బల్యర్పణ కార్యక్రమాన్ని చేశాడు, బలులు అర్పిస్తూ వచ్చాడు. ఆ యొక్క సందర్భంలో గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి కొందరి అమాయకులను కూడా ఆ బలులతో పాటు వేలను కూడా అర్పణ చేసేసాడు, బలి అర్పించేశాడు. అది ఒక జరిగిన సంఘటన యేసుక్రీస్తు వారి జ్ఞాపకం ఇస్తూ, ఆయన ఈ తర్వాత వచ్చిన 2వ వాక్యంలో తాను ఏమన్నారంటే, ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున, అలాంటి భయంకరమైనటువంటి కీడు వాళ్ళకు సంభవించింది కాబట్టి వారు గలిలయులందరికంటే పాపులను మీరు తలంచుచున్నారా అంటే, మనుషుల యొక్క ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు ఏదో పాపం చేశారు కాబట్టి, వాళ్ళు ఏదో తప్పు చేస్తుంటారు, అందుకని వాళ్ళకి పిలాతు గారు ఈ శిక్ష వేశాడు. ఏమండి, బలి అర్పణతో పాటు వేళ్లను కూడా బలిగా అర్పించేశాడంటే, వాళ్ళు ఏదో ఖచ్చితంగా తప్పు చేసుంటారు అని మీరు అనుకుంటున్నారు. యేసేమన్నాడు ఆ తర్వాత వచనంలో, కారని మీతో చెప్పుచున్నాను, పాపులని మీరు తలంచుచున్నారా? కారు అంటే మీరు ఏదో తప్పు చేశారని మీరు అనుకుంటున్నారు కాబట్టి, కానీ వాళ్ళు ఏ తప్పు చేయలేదు. కారు అంటే గలిలయ వాళ్ళందరికంటే వాళ్ళు తప్పు చేయలేదు అని మాట్లాడుతూ వచ్చారు. అంటే అప్పటి సమాజం యొక్క ఉద్దేశం, ఏదో తప్పు చేశారు కాబట్టి వాళ్ళకి కీడు కలిగింది, వాళ్ళకి ఆపద సంభవించింది, వాళ్ళకి శిక్ష వచ్చింది. యేసు అంటున్నాడు, వాళ్ళ అమాయకులు, అలాంటి వాళ్ళని, అంటే మీరు తప్పు చేశారనుకుంటున్నారు, తప్పు చేశారు కాబట్టి శిక్ష వచ్చిందనుకుంటున్నారు, కానీ వాళ్ళు అమాయకులు,
గలిలయ ప్రాంత వాస్తవులు వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళు అసలు చేయలేదు. అంటే ఎందుకు ఈ విషయాన్ని మీతో నేను చెప్తున్నానంటే, తప్పు చేసిన వారికే శిక్ష కలుగుతుంది, తప్పు చేసిన వారికే కీడు కలుగుతుంది, తప్పు చేసిన వారికి ఆపద వస్తుంది అనుకుంటే, ఇక్కడ వీళ్ళ గురించి యేసు మాట్లాడుతూ మరి వాళ్ళని పిలాతు గారు ఏం చేశాడు? బలి అర్పించాడు. అమాయకులైన వాళ్ళని బలి అర్పించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో నేను ఇంతకీ మీకు చెప్పేటువంటి ఉద్దేశం ఏంటంటే, లోకం మీకు ఆలోచన, ఎవరికైనా కీడు సంభవిస్తే, ఆపద సంభవిస్తే వాళ్ళు ఏదో తప్పు చేశారనే ఆలోచన సహజంగా మనుషులకు ఉంటుంది. అట్లాంటిది ఇప్పుడు దేవుని పిల్లలు ఉన్నారనుకోండి, అనగా మారు మనసు పొంది, బాప్తిసం పొంది, రక్షణ పొంది ఒక మంచి సంఘానికి వెళ్తున్నటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళకి ఏదైనా ఆపద సంభవిస్తే, ఏదైనా వాళ్ళకి కీడు సంభవిస్తే ఇక మామూలుగా ఉండదు. ఆయన చూశాడా, ఈమె చూశారా, వాళ్ళు ఫలానా సంఘానికి వెళ్తారు, ఫలానా చర్చికి వెళ్తారు, ఫలానా పాస్టర్ గారు, మా పాస్టర్ గారు బాగా వాక్యం చెప్తారని ఆ సంఘానికే పోతారు. కానీ వాళ్ళకే కీడు సంభవించింది. వాళ్ళు ఏ తప్పు చేశారో, వాళ్ళ పాస్టర్ గారు ఏ తప్పు చేశాడు, లేకపోతే ఆయనకి ఎందుకు వచ్చింది ఇది, ఫలానా సంఘ విశ్వాసులకు ఎందుకు వచ్చింది, ఈ కీడు ఎందుకు సంభవించింది అని ఇంకా ఆలోచన చేసి సమాజంలో ఫ్రీగా ప్రచారం చేస్తారు. ఫ్రీగా ఎలాంటి వాటికి ముందుంటారు కదండి. ఏమండి, మంచిని ఎవరు కూడా ప్రచారం చేయరు. ఎలాంటివి ఎప్పుడు దొరుకుతాయా ఫ్రీగా ప్రచారం చేద్దామని చూసే బ్యాచ్ ఎక్కువ ఉంటారు. మీకు తెలుసా, పలానా పాస్టర్ గారి కంట, లేదంటే పలానా మరి విశ్వాసి కంట, మరి పలానా అది ప్రార్థనకి వెళ్ళి ఆమెకు చూడు అంటే, వాళ్ళు ఏ తప్పు చేయకపోతే దేవుడు వాళ్ళకి కీడెందుకు ఇస్తాడు? చర్చికి వెళ్ళినా ఏదో తప్పు చేసింది కాబట్టి వాళ్ళకి కీడు సంభవించింది అని ఫ్రీగా ప్రచారం చేసేటువంటి బ్యాచ్ ఉంటారు. దేవుని పిల్లలారా, మీరు ముందుగా ఒకటి ఆలోచించాలి. అదేంటంటే, ప్రపంచంలో ఎవరికైనా సరే మేలు జరిగినా కీడు జరిగినా అది దేవుని వలననే అనే విషయం ముందుగా మీకు అర్థం అవ్వాలి. అంటే కీడుకు కారణము అపవాదైనా అప్పటికీ అసలు అపవాదికి పర్మిషన్ ఇచ్చేది కూడా దేవుడే. ఆ విషయం మీకు అర్థం అవ్వాలి. టోటల్గా నేను మీకు ముందుగా చెప్పే విషయం ఏంటంటే, అసలు ఒక వ్యక్తికి మేలు జరిగినా కీడు జరిగినా అది దేవుని వలననే అనే విషయం మీకు అర్థం అవ్వాలి. ఒక వాక్యాన్ని చూద్దాం. యెషయా గ్రంథంలో నుంచి, యెషయా గ్రంథం 45వ అధ్యాయము వచనము 7 చూద్దాం. నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలుగుజేయువాడను, సమాధానకర్తను, కీడును కలుగుజేయువాడను నేనే. కీడును కలుగుజేయువాడను నేనే, యెహోవా అను నేనే వీటన్నిటిని కలుగజేయవాడును. అంధకారంను కలుగజేసేది నేనే, కీడును కలుగజేసేది నేనే. ఏమండి, మేలైనా కీడైనా దేవుని దగ్గర నుంచి రావాల్సిందే తప్ప అలానే కీడు చేస్తున్నాడని దేవుడు మంచోడు కాదనే భావన రానీకండి. ఏమండి, మీరు ముందు వింటారు. అసలు ఆ ప్రపంచంలో అందరికన్నా మంచివాళ్ళు ఎవరయ్యానంటే దేవుడు ఒక్కడు మాత్రమే మంచివాడు. ఆయనే మంచివాడు. అసలు మంచివాడు అనే పదానికి అర్థము ఆయనే. కాబట్టి ఎవరికైనా మేలు జరిగినా కీడు జరిగినా అది దేవుని దగ్గర నుంచి అనే విషయం మీరు ముందుగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక వాక్యాన్ని చూద్దాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 38వ వాక్యాన్ని చూద్దాం. మహోన్నతుడైన దేవుని నోట నుండి కీడును మేలును బయలువెళ్ళును గదా. దేవునికి నోట్లో నుంచే మేలుస్తుంది, దేవునికి నోట్లో నుంచి కీడుస్తుంది. అంటే మేలు జరగాలన్నా
కీడు జరగాలన్నా. ఏమంటే మీరు కనుక ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం ఒకసారి మీరు కనుక ఆలోచిస్తే, నేను చాలా సందర్భాల్లో ఆ అధ్యాయం గురించి మాట్లాడుతూ వచ్చాను. దేవుడు అక్కడ మొదటి 14 వచనాలలో చెప్పిన మాట ఏంటంటే, మీరు గనక నేను చెప్పిన మాట ప్రకారంగా ఉంటే ఇంట్లోనూ బయట మీ పొలము మీ పిండి పిసికే తొట్టి అన్నీ దీవించబడతాయి అని చెప్పాడు. ఇక 15వ వాక్యం నుంచి కనుక మనం ఆలోచిస్తే, మీరు గనక నా మాట వినకపోతే అన్ని శాపాలే, అన్ని ఆపదలే, అన్ని కీడులే. ఏమండి అంటే దేవునికి నోట్లో నుంచి మేలులు వచ్చినాయి, దీవెనలు వచ్చినాయి. సేమ్ టైము నా మాట వినకపోతే మీకు కీడు శాపాలు కూడా వస్తాయి అని చెప్పాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, దేవునికి నోటి నుండి విలాప వాక్యంలో ఇర్మియా గారు చెప్పిన మాట అదే. ఏమని? దేవునికి నోటి నుంచి మేలు జరగాలన్నా కీడు జరగాలన్నా ఆయన దగ్గర నుంచి ఆయనకి పర్మిషన్ ఉండాలి. ఇప్పుడు నోవహు కాలంలో నోవహు ఫ్యామిలీ తప్ప అందరూ ప్రపంచంలో ఉన్న జనాభా మొత్తం చనిపోయారు. భయంకరమైనటువంటి కీడు జరిగింది. ఏమంటే దేవుని యొక్క పర్మిషన్ లేకుండానే జరిగిందంటారా? సొదొమ గొమొర్రా ప్రాంతంలో లోతు తన యొక్క పిల్లలు మాత్రమే రక్షణ పొందుతారు, 2 ఆడపిల్లలు. ఇక ఆ ఊర్లో మొత్తం చనిపోతారు. అక్కడ దేవుని యొక్క పర్మిషన్ లేకుండానే వాళ్ళకి కీడు జరిగిందంటారా? ఏమండి మోషే కాలంలో మోషే మీద తిరుగుబాటు చేసినందుకు సుమారుగా 250 మంది మీద భూకంపం వచ్చి మింగేస్తుంది. దేవునికి పర్మిషన్ లేకుండానే జరిగిందా? ఇలా మనము ఆలోచన చేస్తూ ఉంటే, మేలు జరగాలన్నా దేవుని దగ్గర నుంచే, కీడు జరగాలన్నా దేవుని దగ్గర నుంచే. ఆ విషయం మీకు అర్థం అవ్వాలి. మేలైనా కీడైనా కలుగు చేసేవాడని నేనే. ఆయన నోటి నుంచే మేలు, ఆయన నోటి నుంచే కీడు కలుగుతుంది. కాబట్టి ముందుగా మీరు గుర్తించాల్సిన విషయం ఏంటంటే, మేలు జరగాలన్నా కీడు జరగాలన్నా ఎవరికైనా అది దేవుని నుంచి అనే విషయం మీకు అర్థం అవ్వాలి. ఇకపోతే మనకు వచ్చేటువంటి ఆలోచన ఏంటంటే, సరే వాళ్ళంటే తప్పు చేశారు కాబట్టి, వాళ్ళు పాపం చేశారు కాబట్టి, అనగా సొదొమ ప్రాంత వాస్తవ్యులు కానివ్వండి, నోవహు కాలంలో జనాలు కానివ్వండి, అలాగే కోరహు, దాతాను, అభిరాములు సుమారుగా 250 మంది వాళ్ళందరూ తిరుగుబాటు చేశారు కాబట్టి, వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళందరికీ కీడు జరిగింది. ఇక్కడ మనం ఈరోజు పాఠం ఏంటంటే, అసలు నీతిమంతులకు కీడు జరుగుతుందా, కీడు కలుగుతుందా? చాలామందికి ఉద్దేశం అదే, నీతిగా బ్రతికిన వాళ్ళకి ఏ కీడు జరగదు. కీడు గనక జరిగితే వాళ్ళు నీతిమంతులు కాదు, వాళ్ళు ఏదో తప్పు చేస్తుంటారు, వాళ్ళు ఏదో పాపం చేస్తుంటారు కాబట్టి కీడు జరిగింది అనే అభిప్రాయము లోకస్తుల మధ్యను, సంఘాలలో కూడా, విశ్వాసుల మధ్య కూడా ఉంటుంది. ఏమండి ఈరోజు మనం కొన్ని విషయాలు ఆలోచించుద్దాం. యోబు గ్రంథానికి ఒకసారి మనం వచ్చినట్లయితే, యోబు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనము. యోబు గ్రంథం 1వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చూద్దాం. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? అతడు ఏమంటే సాక్షాత్తుగా దేవుడే యోబు గురించి చెప్తున్న మంచి సాక్ష్యం అండి. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు. యోబు గురించి దేవుడు చెప్తా సాక్ష్యం. ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని పట్ల భయము భక్తి ఉన్నవాడు, చెడుతనమును విసర్జించిన వాడంటే చెడు చేయనివాడు, తప్పు చేయనివాడు, పాపము చేయనివాడు. ఏమండి నీతిమంతుడు, పవిత్రుడు, సాక్షాత్తుగా దేవుడే ఇచ్చిన సాక్ష్యం. తప్పు చేయనివాడు, పాపము చేయనివాడు, నీతిమంతుడు. అలాంటి నీతిమంతునికి ఆపద, కీడు సంభవిస్తుంది. ఏమండి
తన యొక్క పశువులన్నీ కోల్పోతాడు, పని వాళ్ళను కూడా కోల్పోతాడు, తన ఆస్తులు మొత్తం పోతాయి, తన కన్నా 10 మంది పిల్లలు కూడా చనిపోతారు. అలాంటి భయంకరమైనటువంటి కీడు యోబుకు జరిగిందండి. తన శరీరం కూడా కురుపులతో అసలు భయంకరమైన దేన స్థితిలో ఉండి బూడిదలో కూర్చుని చెల్లపెంగుతో గోక్కనేటువంటి పరిస్థితి అయిపోయింది. ఆ పరిస్థితి చూడలేక తన భార్య అతను అన్న మాటకి యోబు ఏమంటాడో మనం చూద్దాం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 10 వాక్యాన్ని చూద్దాం. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడును మనం అనుభవింప తగదా? ఓకేనండి. ఏమన్నాడు? దేవుని దగ్గర నుంచి మనకి మేలే కాదు తల్లి, కీడు కూడా వస్తుంది అనే విషయాన్ని మనకి తెలియచేస్తున్నాడు. దేవుని దగ్గర నుంచి మేలే కాదు అనుభవించేది, కీడు కూడా అనుభవించాలంటే అంటే దేవుని దగ్గర నుంచి మేలు వస్తుంది, కీడు కూడా వస్తుంది. మేలు అనుభవించాలి, కీడు కూడా అనుభవించాలి. అంటే సహజంగా మనుషుల యొక్క ఉద్దేశం, మనుషుల యొక్క ఆలోచన విధానం, ఒక నీతిమంతునికి, రక్షణ పొందిన వ్యక్తికి, ఏ తప్పు చేయని వ్యక్తికి ఏమండి కీడు గనక సంభవిస్తే సమాజం ఎలా ఆలోచిస్తుందంటే ఏదో తప్పు చేశాడు కాబట్టి ఆయనకు దేవుని దగ్గర నుంచి కీడు వచ్చింది. ఏమండి యోబు విషయంలో ఇదే జరిగిందండి. 11వ వాక్యము ఒకసారి కనుక మనం ఆలోచించినట్లయితేనండి, తేమానీయుడైనటువంటి ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫరు అను 7 ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవాలనని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే యోబుకు ముఖ్య స్నేహితులు 3 ఉన్నారు. ఏమండి? తేమాను దేశము నుంచి ఎలీఫజ్ అనే వ్యక్తి, షూహీ దేశము నుంచి బిల్దదు అనేటువంటి వ్యక్తి, నయమాతు దేశము నుండి జోఫరు అనే వ్యక్తి, 3 మంచి స్నేహితులు యోబు యొక్క దుస్థితిని చూడటానికి, పలకరించి వెళ్ళటానికి వచ్చారు. వచ్చి దూరం నుంచి యోబుని చూసినప్పుడు తన పరిస్థితి ఘోరంగా ఉంది. ఆ దేశంలోని ఆస్తిపరుడు, మేధావి, జ్ఞానవంతుడు, చాలా గొప్పవాడు. అలాంటి వ్యక్తి వేసుకునే బట్టలు ఎలా ఉంటాయి, తనకి మెయింటెనెన్స్, తన యొక్క హోదాను బట్టి ఎట్లా ఉంటుంది. కానీ యోబు ఎక్కడ కూర్చున్నాడయ్యానంటే బూడిదలో కూర్చున్నాడు, కురుపులతో. తన యొక్క దీనమైనటువంటి పరిస్థితిని చూసి దూరమున ఉండి ఆ 3 స్నేహితులు బట్టలు చింపుకుని ఏమండి అతనితో ఏమీ మాట్లాడలేక 7 దినాలు, 1 వారం రోజులు బాధపడుతూనే వచ్చారండి, దుఃఖిస్తూనే వచ్చారు. అంటే 7 దినాలు వీళ్ళు తన స్నేహితుని యొక్క దుస్థితిని చూసి ఏడ్చే అంత పరిస్థితి యోబుకు వచ్చిందండి. ఆ 3 స్నేహితులు ఏం చేయాలో అర్థం కాలేదు. అలాగే కూర్చుని సైలెంట్గా ఏడుస్తూ వచ్చారు వారం రోజులు. ఆ తర్వాత యోబు మాట్లాడటము ప్రారంభించాడు. ఏం మాట్లాడాడో ఇప్పుడు మనము 3వ అధ్యాయము 1వ వాక్యం ఒకసారి మరి మనం ఆలోచించినట్లయితే చూడమ్మా. ఆ తరువాత యోబు మాట్లాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను. తాను పుట్టిన దినాన్ని శపించుకుంటున్నాడు. ఏమని? యోబు ఇలాగు అనెను, నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును, నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవును గాక, మగపిల్ల పుట్టినని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవును గాక. ఏమండి? తన పుట్టుక దినాన్ని యోబు శపించుకోవటం ప్రారంభించాడు. నా తల్లి గర్భద్వారములను అది మూయినందుకు, అసలు నా పుట్టుక దినము లేకుండా ఉంటే బాగుండేది. అరే మగపిల్లాడు పుట్టాడురా అని జనాలు అనుకుని ఆ రోజు లేకుండా ఉంటే బాగుండేది.
అంత బాధలో ఉన్నాడు పాపం, భయంకరమైన వేదన పడుతున్నాడు. ఏమండి, ఓ పక్కన ఆస్తులు పోయి, పనివాళ్ళు పోయి, మరి తన ఇక పశువులు పోయి, తన ఇక పిల్లలు పోయి, తన శరీరం కూడా భయంకరమైనటువంటి వేదన ఉంది. అలాంటి పరిస్థితుల్లో తన పుట్టుకు దినాన తానే చెప్పించుకుంటూ వచ్చాడు. యోబు ఇవన్నీ కూడా మాట్లాడిన ఆ తర్వాత ఇక స్నేహితులు ముగ్గురు ఒక్కరి తర్వాత ఒకరు మాట్లాడడం ప్రారంభించారు. ముందు ఎలీఫజు మాట్లాడాడు, ఆయనకి యోబు సమాధానం చెప్పాడు. ఆ తర్వాత బిల్దదు మాట్లాడటం స్టార్ట్ చేశాడు, ఆయనకు యోబు సమాధానం చెప్తూ వచ్చాడు. ఆ తర్వాత జోఫర్ మాట్లాడాడు, ఆయనకి మరలా యోబు సమాధానం చెప్తూ వచ్చాడు. అలాగే మరలా అట్లా ఇక ఎక్కువ అధ్యాయాలు వీళ్ళ సంభాషణ మనం చూస్తూ ఉంటాం. ఇంతకీ ఈ ముగ్గురు ఏమంటారయ్యా తన యొక్క స్నేహితులు అనంటే, నువ్వు ఏ తప్పు చేయకపోతే, ఏ పాపము చేయకపోతే నీకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏమండి, మనం ఎలా అనుకుంటున్నామో, ఈనాటి సమాజం అంతా ఏమనుకుంటుందో, ఎలాంటి ఆలోచనలు ఉంటారో అదే ఆలోచన అండి. నువ్వు ఏ తప్పు చేయకపోతే, నువ్వు ఏ పాపము చేయకపోతే దేవుని దగ్గర నుంచి నీకు ఇంత శిక్ష ఎందుకు వస్తుంది? ఎందుకంటే జరిగిన విషయము వాళ్ళకి ముగ్గురికి తెలియదు కదండి, వాళ్ళకి తెలియదు. అందుకని ఏదో తప్పు చేసావు నువ్వు అని. కాబట్టి ఈ నాటి నుంచి నేటి వరకు కూడా మనుషుల యొక్క స్వభావం ఏంటి అని అంటే, కీడు జరిగితే, ఆపద వస్తే ఏదో తప్పు చేస్తుంటారు. ఆయన మంచి సేవకుడే, ఆయన వాక్యం చాలా బాగా చెప్తాడు. ఆయన ఎందుకు సంభవించింది అని అంటే, ఏదో సంథింగ్ జరిగి ఉంటుంది. ఆమె మంచి విశ్వాసి, ఆమె బాగానే ప్రార్థన చేస్తుంది, కానీ ఆమెకు ఎందుకు వచ్చింది ఆపద, కీడు? సంథింగ్ ఏదో జరిగి ఉంటుంది. దేవుడు ఊరుకుంటాడా? దేవుడు అన్ని చూస్తూనే ఉంటాడు. ఇది మనుషుల యొక్క ఆలోచన విధానము. దేవుని పిల్లలారా, యోబుని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, యోబు నీతిమంతుడే, అయినా తనకు కీడు కలిగింది, అయినా తనకు ఆపద సంభవించింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది, నీతిమంతులైన వారికి కూడా, దేవుని పిల్లలకు కూడా, భయభక్తి గల వాళ్ళు భక్తులకు కూడా దేవుని దగ్గర నుంచి కీడు వస్తుందన్న విషయం మీకు అర్థం అవ్వాలి. దావీదండి ఎంత గొప్పవాడండి. ఏమండి, చిన్నప్పటి నుంచి దేవుని పట్ల భయము భక్తి కలిగినటువంటి వ్యక్తి అండి. దేవుని కొరకు చిన్నప్పుడే యుద్ధానికి ముందు వచ్చిన మంచి విశ్వాసం అండి. ఏమండి, దేవుని కోసం ఒక మంచి దేవాలయాన్ని కట్టాలనేటువంటి ఆసక్తి ఉన్నవాడండి. దేవుని పట్ల ఎంతో వాంఛ ఉన్నటువంటి వ్యక్తి. ఏమండి, ఆయన గురించి దేవుడు కూడా మంచి సాక్ష్యం ఇస్తాడు. దావీదు నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు, నేను ఏమనుకుంటానో దావీదు అదే చేస్తాడు. అంత గొప్ప సాక్ష్యం ఉన్నటువంటి దావీదు దేవుని గురించి ఏం మాట్లాడాడో ఒకసారి మనం విందామండి. 71వ కీర్తనకు వద్దాం. ఏమా ఒకసారి కనుక మనం చూస్తే 71వ కీర్తన 20వ వాక్యం, అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడా. మామూలు బాధలు కాదు, అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడా. దేవునితో మాట్లాడుతున్నాడు దావీదు. నీతిమంతుడైనా భక్తుడైనా, ఏమండి, దేవునికి ఇష్టానుసారుడైనటువంటి దావీదు ఏమన్నాడంటే, ఏమండి, అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన దేవుడా. అదేంటండి, దేవునికి ఇష్టానుసారుడుకు దేవుడు కఠినమైన బాధలేంటి? ఆయనకి శిక్ష ఏంటి? ఇది ఎట్లా ఉందంటే, స్కూల్లో పిల్లోడు బాగా చదివాడు అనుకోండి, సార్ నాకు మీరు అప్పచెప్పమన్న పాఠం అంతా నాకు వచ్చేసిందని అంటే, వచ్చేసిందా? అరే బెత్తం తీసుకురండి రా, 4 వేద్దాం అంటే ఎట్లా ఉండిద్దండి అది?
ఏమండి, దేవుని ఇష్టానుసారుడైనటువంటి వ్యక్తిని బెత్తం తిండ్రా దావీదు నేద్దామంటే, దావీదన్న మాట అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడా. అయినా దావీదు ఫీల్ అవ్వడండి, బాధపడలేదండి. ఎందుకంటే దావీదుకి ఏం తెలుసు అంటే 34వ కీర్తనకు వద్దాం. 34వ కీర్తన 19వ వాక్యాన్ని చూద్దాం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. దావీదుకు తెలుసండి. ఏం తెలుసు? నీతిమంతులకు కలిగే ఆపదలు అనేకములు. దేవుని పిల్లలకు, దేవుని పట్ల భయము భక్తున్న వాళ్ళకి కలిగే ఆపదలు, కీడులు అనేకములన్న సంగతి దావీదుకి తెలుసండి, తెలుసు. అందుకని ఆయన ప్రాచీన మాట అది, నీతిమంతునకు కలిగేటువంటి కీడులు అనేకములు. అంటే దేవుని పిల్లలకు కూడా కీడు వస్తుందనంటే వస్తుందండి. యోబు దేవుని పట్ల భయము భక్తి గల వ్యక్తి అయినా. ఏమండి, యోబు తన గ్రంథంలో ఒక మాట మనం చూద్దాం. యోబు గ్రంథంలో నుంచి 5వ అధ్యాయము 18వ వాక్యం ఒకసారి. యోబు గ్రంథం 5వ అధ్యాయము 18 చూద్దాం. ఆయన గాయపరిచి గాయమును కట్టును. ఆయన గాయము చేయును. ఆయన చేతులే స్వస్థపరచును. అసలు గాయం చేయటం ఎందుకు, స్వస్థపరచడం ఎందుకు? విచిత్రంగా లేదండి ఇది. ఆయన గాయపరచి గాయమును కట్టును, గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఏమండి, చిన్నప్పుడు ఇంట్లో ఉన్నటువంటి మన యొక్క నాన్న ఒకసారి కొట్టినప్పుడు ఏమవుతుందంటే దెబ్బ తగులుతుంది, ఏదైనా చిన్న చిన్న గాయాలు అవుతాయి. అప్పుడు వెంటనే నానే వచ్చి అక్కడ ఏదో ఆయింట్మెంట్ ముందు రాస్తూ ఉంటాడు. అంటే కొట్టేది ఆయనే, మరలా ఆయింట్మెంట్ రాసేది ఆయనే, అవసరమైతే హాస్పిటల్కి తీసుకెళ్ళి కట్టు కూడా ఇప్పిస్తాడు. ఏమంటే ఇక్కడ దేవుడు గురించి వ్రాయబడ్డ వాక్యం ఏంటంటే ఆయన గాయం చేస్తాడు, సేమ్ టైం ఆయన ఆ గాయానికి కట్టు కూడా ఆయనే కడతాడు. ఎందుకు ఇలా? ఏమండి, దేవుడు ఎందుకు గాయం చేస్తాడంటే ఆయన ఉద్దేశం ఒకటే. నిన్ను గాయం చేయటం వలన ఆయన ఉద్దేశం ఏంటంటే నిన్ను ఒక గొప్పవానిగా, ఒక ప్రయోజకునిగా, ఒక ఉన్నతమైన వ్యక్తిగా చేయాలన్న ఉద్దేశం తప్ప మరొకటి కాదండి. ఒక ఉన్నతమైన వ్యక్తిగా నిన్ను దేవుడు చేయాలనేటువంటి ఆలోచన తప్ప మరొకటి కాదు. ఇప్పుడు ఫుట్బాలు, క్రికెట్, తర్వాత టెన్నిస్, ఇలాంటి కోచ్ల గురించి మనం ఆలోచన చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఏం లేదు, కొట్టిపడేస్తారు. కరాటే నేర్పే కోచ్లు, అలాగే జిమ్ కోచ్లు, ఇలాంటి కోచ్ల గురించి ఆలోచన చేస్తే వేసి పడేస్తారు. ఎందుకు కొడతారు అని అంటే నువ్వు ఫుట్బాల్లో ఛాంపియన్ అవ్వాలని, నువ్వు టెన్నిస్లో, హాకీలో, ఇలాంటి స్పోర్ట్స్లో నువ్వు ఉన్నతంగా రాణించాలని, అంతే తప్ప వాళ్ళకి వేరే ఉద్దేశం అంటూ ఉండదు కదండి. అంటే వాళ్ళు ఎందుకు గాయం చేస్తారంటే నేను ప్రయోజకులుగా మార్చడానికే, అంత తప్ప మరొకటి ఏముందండి. ఏమండి, ఇప్పుడు మనకి అపెండిసైటిస్ అని కొంతమందికి వస్తూ ఉంటుంది. 24 గంటల కడుపు నొప్పి అంటారు. 24 అవర్స్ లోపులు అతనికి ఆపరేషన్ చేసేయాలి. వెంటనే ఏం చేయాలి? అతనికి కత్తి తీసుకుని కొయ్యాలి. ఆపరేషన్ అంటే గాయం చేస్తేనే ఆ వ్యక్తి బ్రతుకుతాడు. లోపల ఏదో ఉందనుకోండి, సంథింగ్ గడ్డ ఏదో ఒకటి ఉంది, కత్తితో కొయ్యాలి. కత్తితో కోస్తేనే కానీ ఆ వ్యక్తి బ్రతుకుతాడు. అలాగే ఒక ప్రెగ్నెన్సీ బిడ్డ అడ్డం తిరిగాడు అనుకోండి, వెంటనే ఏం చేయాలి? కత్తి తీసుకుని కొయ్యాలి బిడ్డను బయటకు తీయటానికి. వద్దంటే
నువ్వు చచ్చిపోతావు, లోనున్న బిడ్డ కూడా చచ్చిపోతాడు. వద్దని వీళ్ళు కూడా అనరు. అంటే కత్తి తీసుకుని కోయాలి, గాయం చేయాలి, ఇద్దరు బ్రతకాలంటే. ఏమంటే ఇవన్నీ కూడా వాస్తవమైనప్పుడు దేవుడు కూడా ఎందుకు గాయం చేస్తున్నాడంటే ఆ గాయం వెనకాల ఒక ఉన్నతమైన ఉద్దేశం, నేను ఒక గొప్పవానిగా, ఒక ప్రేజకునిగా తను చేయాలని తప్ప ఇంకోటి కాదు. ఇప్పుడు యోబు గారు మంచోడే. అరే మంచివాడికి ఆపదలేంటండి? అసలు నీతిమంతుడు దేవుని పట్ల మరి భక్తి ఉన్న వాడికి ఇన్ని ఆపదలేంటి? ఏమంటాడు, నేను ఎంత శోధించబడితే నేనంత సువర్ణంగా మారిపోతాను అంటాడు. ఇంకా క్వాలిటీ బంగారంలాగా తయారవుతాను అంటాడు. శోధించబడిన మీదట నేను సువర్ణమై, యోబు గ్రంథంలో ఉంటుంది 23:10 ఏమండి? కాబట్టి ఇక్కడ దేవునికి ఉద్దేశం మనకి గాయం చేయటానికి ఆయనకు ఉద్దేశం ఏంటి అనంటే మనలను గొప్పవారిగా చేయాలని, గొప్పవారిగా చూడాలనే ఉద్దేశం తప్ప మరొకటి కాదండి. ఏమండి, నా చిన్నప్పుడు సుమారుగా 40-50 సంవత్సరాల క్రితం అప్పటి ఈ పోలియో వ్యాధికి చుక్కలు కాదు, ఇప్పుడంటే డ్రాప్ చేస్తున్నారు పోలియో చుక్కలు. కానీ అప్పుడైతే టీకాలు వేస్తూ ఉండేవాళ్ళు, ఇక్కడ టీకాలు వేసేవాళ్ళు. ఏమండి చూడండి, సుమారుగా నా వయసు నుంచి పెద్దవాళ్ళు ఇంత రూపాయి బిళ్ళంతా ఇంకా పెద్దగా వెడల్పుగా ఒక మచ్చ ఉంటుంది. ఏంటంటే టీకా వేసినప్పుడు ఏమైంది అంటే అక్కడ పెద్ద గాయం అవుతుంది, పుండవుతుంది. అంత గాయమయ్యేటువంటి టీకాలు వేయటం ఎందుకనంటే టీకా వేస్తే నీకే మంచిది, పుండు పడితే నీకే మంచిది. ఎందుకంటే నీకు పోలియో అనే రోగం రాకుండా ఉంటుంది. అంతెందుకండి, ఇప్పుడు చూడండి ప్రపంచ దేశాలు మొత్తం కూడా వ్యాక్సిన్, ఏమండి ఈ కోవిడ్కి సంబంధించి వ్యాక్సిన్ అండి. మన భారతదేశంలో కూడా కోవాక్సిన్, కోవిషీల్డ్ అని ఖచ్చితంగా మరి వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఏమంటే వ్యాక్సిన్ దానిలో ఉన్నటువంటి మందు గురించి నేను విన్నటువంటి సమాచారం ఏంటంటే ఈ కరోనా వైరస్ని దానినే నిర్వీర్యం చేసి మన బాడీలోనికి పంపిస్తారంటండి. అదే కోవాక్సిన్, కోవిషీల్డ్. అంటే అలా ఎందుకు చేయాలి అని అంటే యాక్చువల్గా దేవుడు మన యొక్క బాడీలో ఒక రక్షక దళాన్ని పెట్టాడు. వైట్ సెల్స్ రక్షక దళాన్ని దేవుడు పెట్టాడు. మన యొక్క దేహంలోనికి పరాణ జీవులు ఏదైనా వేరేది కనుక మన యొక్క బాడీలో కనుక మరి ప్రవేశిస్తే వెంటనే మనకి రక్షక దళం అంతా కూడా అలర్ట్ అయిపోయింది. వెంటనే తన యొక్క శక్తిని, తనకి ఇమ్యూనిటీని పెంచుకొని దానితో పోరాటం స్టార్ట్ చేయి. అరే ఏదో వచ్చింది మనకి బాడీలోనికి, దాన్ని ఎలాగైనా మరి మనం చంపాలి అని దానితో పోరాటం అనేది స్టార్ట్ అయింది. ఆ యొక్క పోరాటంలో మన శరీరంలో ఆటోమేటిక్గా వేడి పుట్టిద్ది. ఆ వేడి పుట్టినప్పుడే జ్వరం వచ్చింది, ఒళ్ళంతా నొప్పులు వస్తాయి. అందుకే వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళందరికీ కూడా జ్వరాలు, ఒళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి. అంటే ఈ వ్యాక్సిన్ లోనికి వెళ్ళినప్పుడు మనలో ఉన్నటువంటి రక్షక దళము దానితో పోరాడుతుంది. ఆటోమేటిక్గా తన యొక్క శక్తిని పెంచుకుంటుంది. ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ అనేది అమాంతంగా పెరిగిపోతుంది. దీని వలన రాబోయే రోజులలో ఒకవేళ నిజమైన వైరస్ బాడీలోకి ప్రవేశించిన ఎదుర్కొనే సామర్థ్యాన్ని మనలో ఉన్నటువంటి రక్షక దళము కలిగి ఉండటానికే ఈ వ్యాక్సిను. ఏమండి అర్థమైందండి? ఆలోచించారండి? ఎందుకండి ఈ టీకా మనకి వేయాలి? దాని వలన వచ్చేటువంటి ప్రాబ్లమ్స్, జ్వరాలు వస్తున్నాయి, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, కొంతమందికి వాంతులు,
ఎందుకోసమనంటే నిన్ను వైరస్ బారి నుంచి కాపాడటానికి. ఇది ఎంత వాస్తవమో దేవుడు కూడా అంతేనండి. ఎందుకు దేవుడు గాయం చేస్తున్నాడు? దేవుని పిల్లలైన వారికి కూడా కీడు ఎందుకు వస్తుంది? దేవుని పిల్లలకు కూడా ఆపదలు ఎందుకు వస్తున్నాయి? ఏమండి, దేవుడు మనందరినీ కూడా ఒక ఉన్నతమైనటువంటి స్టేటస్లో, ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచడానికి, ఒక గొప్పవారిగా మనం ఉంచడానికి దేవుడు మనకి కీడు కలుగజేస్తున్నాడు తప్ప మరొకటి కాదు. ఏమండి, యేసేపు గారు ఉన్నారు. యేసేపు గారు ఎంతో భక్తిపరుడు కదండి, చాలా మంచి భక్తిపరుడు. అయినా చిన్నప్పుడే సొంత అన్నలు భయంకరంగా తిట్టి కొట్టి గుంట్లో పడేసి చంపాలని, తమ్ముడికి కీడు కలుగు చేయాలని ఆలోచన చేస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఇష్మాయేలుకి అమ్మేస్తారు. పరాయి దేశం కదండి పాపం, చిన్నపిల్లాడు, ఊరు కాని ఊరు వెళ్ళిపోతాడు. వాళ్ళతో పడి వాళ్ళు వెళ్ళి పోతీఫర్ గారికి అమ్మేస్తారు. అక్కడ పోతీఫర్ యొక్క భార్య శోధించి తనతో తప్పు చేయమని బలవంతం చేస్తే ఒప్పుకోడు. మహానుభావుడు, భక్తిపరుడండి, నీతిమంతుడండి, యథార్థవంతుడండి, పవిత్రమైన జీవితానికి అలవాటు పడినటువంటి వ్యక్తి అండి. నేను గనక తప్పు చేస్తే అది దేవునికి విరోధం అన్నాడు. యవనస్తులందరికీ మాదిరికరమైన వ్యక్తి అండి. తాను తప్పు చెయ్యనందుకు ఆ పోతీఫరు భార్య అతను మరలా తీసుకుని వెళ్ళి జైల్లో పారేపించింది. పాపం చిన్నప్పటి నుంచి ఏమండి పెద్ద అయ్యేంత వరకు కూడా ఆయనకి ఆపదలు, కీడులు భయంకరంగా సంభవిస్తూ వచ్చినాయండి. ఆ తర్వాత జైలు నుంచి బయటికి తీసుకుని వచ్చి ఆ దేశానికి ప్రధానమంత్రిని, రాజు తర్వాత హోదా కలిగినటువంటి గొప్ప వ్యక్తిగా. ఏమండి, ఇదంతా కూడా దేవునికి తెలియదనా? ఏమండి, దేవునికి అన్నీ తెలుసు. దేవునికి పర్మిషన్ లేకుండా ఏది జరగదు. యేసేపు ఏమంటాడంటే, ఆదికాండం 50వ అధ్యాయానికి వద్దాం ఒకసారి. ఆదికాండం 50వ అధ్యాయము 20వ వాక్యాన్ని. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి కానీ, మీరు నాకు కీడు చేయాలని అనుకున్నారు కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించను. అనలారా, మీరు నాకు కీడు చేయాలని అనుకున్నారు కానీ అది మేలుకే దేవునికి ఉద్దేశమేంది? మేలు కోసమే మీరు నాకు కీడు చేసేటువంటి పర్మిషన్ ఇచ్చాడు. దేవునిక పర్మిషన్ లేకుండా మీరు నాకు కీడు చేయలేరు. మీరు నాకు కీడు చేయాలనుకున్నారు కానీ అది మేలుకే దేవుడు ఉద్దేశించాను. మేలు చేయటానికే, మేలు జరగటానికి నాకు మీరు కీడు చేసేటువంటి పర్మిషన్ మీకు ఇచ్చాడు. మరొక వాక్యం చూద్దామా? ఇదే పుస్తకంలో నుంచి 45వ అధ్యాయము 8వ వాక్యం చూద్దాం. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి, మీరు ఐగుప్తు దేశానికి మీరు పంపారు అనుకుంటున్నారు. ఇష్మాయేలీల ద్వారా ఇష్మాయేలీలకు మీరు అమ్మేశారు మీరు అనుకుంటున్నారా? దేవుడే గాని మీరు కాదు. దేవుడు పంపించాడు. దేవుడు మేలు చేయటానికి నాకు కీడు చేసే అవకాశము, పర్మిషన్ మీకు ఇచ్చాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? నీతిమంతులకు కీడు జరగటానికి దేవునికి పర్మిషన్ లేకుండా నీతిమంతులకు కీడు. ఏమండి, ఇంతకు నా మాటలకు సారాంశం ఏమిటయ్యా అనంటే, నీతిమంతులకు కూడా కీడు కలుగుతుంది. ఒకటే ఆయన ఉద్దేశం, నిన్ను ప్రయోజకుడుగా మార్చటానికి, నేను గొప్పవానిగా చేయటానికి తప్ప మరొకటి కాదు. ఏదో మేలు చేయటానికి, నాకు మేలు జరగటానికే మీకు కీడు చేసే అవకాశం ఇచ్చాడు ఆయన. కాబట్టి నీతిమంతులకు కూడా దేవుని దగ్గర నుంచి కీడు కలుగుతుంది. ఆ విషయం మీకు అర్థం అవ్వాలంటే ఏమండి, ఇక మనము క్రొత్త నిబంధన గ్రంథానికి కనుక మనం వచ్చినట్లయితే
బాగా భక్తిగా కనిపించే వ్యక్తి ఎవరే అనంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు. తన ప్రార్థనా జీవితం, తన ఆత్మీయ జీవితం, తన సేవా జీవితం, తన సువార్త పరిచర్య అపోస్తలుల కన్నా గొప్ప సేవ అండి. దండయాత్రలు, సువార్త దండయాత్రలు, అద్భుతమైనటువంటి సేవ. 14 పత్రికలు, మహాజ్ఞానంతో ఉన్నటువంటి, గొప్ప జ్ఞానంతో ఉన్నటువంటి పత్రికలు రాశాడు. చాలా భక్తిపరుడు. ఏమండి, అలాంటి పౌలు గారి గురించి మనం ఆలోచిస్తే తన జీవితంలో ఎన్ని ఆపదలో, తనకు జరిగినటువంటి కీడు అటు మనుషుల ద్వారా, ప్రకృతి ద్వారా, ఏమండి ఎన్ని జరిగినాయి ఆయనకి. ఒకసారి అండి ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. మార్గ మధ్యంలోనికి వెళ్ళగానే భయంకరమైనటువంటి పెను తుఫాన్, ఓడ పగిలిపోయేటువంటి పరిస్థితి. చివరికి ఓడ పగిలిపోయి అందరూ, పౌలుతో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ సముద్రంలోకి వెళ్ళిపోతారండి. అదేంటండి, పౌలు గారికి నీతిమంతుడు, భక్తిపరుడు, యథార్థవంతుడైనటువంటి పౌలు గారికి, అపోస్తలుడు, గొప్ప సేవ చేస్తున్నటువంటి సేవలో ఉన్నటువంటి అబద్ధ బోధకులను వణికిచ్చాడండి. అబద్ధ బోధన ఇష్టపరుడు, అబద్ధ బోధ చేసే వాళ్ళని సవాలు చేశాడు. రండి చూసుకుందాం, రండి. బహిరంగంగా వాళ్ళు చేసేది అబద్ధ బోధని ఖండించాడండి. బహిరంగంగా ఖండించాడు. రండి వాదనేసుకుందాం, మీరు చెప్పేది కరెక్టు, నేను చెప్పేది కరెక్టు, రండి చూద్దాం. అబద్ధ బోధకులను వణికించాడండి. అబద్ధ బోధన ఒప్పుకోడు. అలాంటి గొప్ప వ్యక్తికి అండి, అంత అద్భుతమైన దేవునికి దివ్య జ్ఞానాన్ని చెప్తున్నటువంటి వ్యక్తికి ఆపద కలగటం ఏంటండి, కీడు కలగటం ఏంటండి? ఏమండి, చాలామంది అదే అంటారు. అదేంటి, పలానా సేవకుడు, పలానా పాస్టర్ గారు చాలా గొప్పగా వాక్యం చెప్తాడుగా, అబద్ధ బోధన ఇష్టపడడు కదా, అబద్ధ బోధకులను సవాల్ చేస్తాడు కదా, ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడతాడు కదా. మరి అలాంటి సేవకునికి, అలాంటి పాస్టర్ గారికి ఈ కీడు సంభవించడం ఏంటి? ఏమండి, పౌలు ఎంత గొప్పవాడు, భక్తిపరుడు, నీతిమంతుడు. అలాంటి నీతిమంతుడికి కీడు సంభవించింది, ఆపద సంభవించింది. నేను మీకు చెప్పాను ప్రారంభంలో, ఎవరికైనా కీడు జరిగినా, మేలు జరిగినా, మేలైనా కీడైనా అది దేవుని దగ్గర నుంచి రావాల్సిందే తప్ప మరొకటి కాదు. ఇక నేను మీకు ఆఖరుగా మరొక వ్యక్తి గురించి నేను మీకు చెప్పి ఇంక నేను క్లోజ్ చేస్తాను. ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు వారి కన్నా నీతిమంతుడు ఎవరైనా ఉన్నారా అని అంటే ఎవరూ లేరు. ఎందుకంటే మనిషిగా పుట్టిన వాళ్ళందరూ ఏదో తప్పు చేశారు. ప్రతి మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక తప్పు చేశారు. కానీ మనిషిగా పుట్టిన వారిలో ఏ తప్పు చేయని వాడో ఒకే ఒకరు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మాత్రమే ఏ తప్పు చేయనివాడు. ఏమండి, ఏ తప్పు చేయనటువంటి పవిత్రమైన వ్యక్తి యేసు. యథార్థవంతుడు, నీతిమంతుడు, తండ్రి ఇష్టాన్ని నేను ఈయన యందు ఆనందించుచున్నాను, నా ప్రియమైనటువంటి బిడ్డ. ఏమండి, దేవునికి ఇష్టాన్ని చేసేటువంటి గొప్ప వ్యక్తి ఆయన, నీతిమంతుడు. అలాంటి యేసుక్రీస్తు వారికి ఎంతమంది కీడు చేయాలనే ప్రయత్నం చేశారండి. తన ఇంట్లో వాళ్ళే, తన సొంత తమ్ముళ్ళే యేసుక్రీస్తు వారికి కీడు చేయాలని ప్రయత్నం చేశారు. తనకి రక్త సంబంధికులే, అలాగే తన జాతి వాళ్ళు, యోధా జాతి వాళ్ళే యేసుక్రీస్తు వారిని సిలువ వేయాలని
యేసుక్రీస్తు వారి దగ్గర 3.5 సంవత్సరాలు శిష్యరికం చేసి నమ్మకంగా ఉన్న వ్యక్తి యోధాని యేసుక్రీస్తు వారిని అప్పగించాలని, యేసుక్రీస్తు వారికి కీడు చేయాలని ఆలోచించారండి. ఆనాటి శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు, సద్దూకాయలు వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు వారికి కీడు చేయాలని. ఇలా మనం చూసుకుంటూ పోతే అందరూ యేసుక్రీస్తు వారికి కీడు చేయాలని. నీతిమంతుడని యేసుక్రీస్తు వారికి కీడు రావటం ఏంటండి? నీతిమంతుడని యేసుక్రీస్తు వారికి ఆపద రావటం ఏంటండి? వీళ్ళందరూ కలిసి తీసుకుని వెళ్ళి పిలాతు ముందు పెడతారు యేసుక్రీస్తు వారిని. అప్పుడు పిలాతు అంటాడు, ఏమంటాడంటే ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 10వ వాక్యాన్ని చూద్దాం. గనుక పిలాతు నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదనియు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదనియు నీ వెరుగవా? ఓకేనండి. పిలాతు ఏమంటున్నాడు? నిన్ను విడుదల చేసే అధికారం నాకుంది, సేమ్ టైము నిన్ను సిలువకు అప్పగించి కొరడాలతో కొట్టించి సిలువను మోయించి 3 మేకులు కొట్టించి గాయపరిచి ఇవన్నీ చేసే అధికారం నాకు ఉంది అన్నాడు. అప్పుడు యేసు అంటాడు తర్వాత వచనములో, అందుకు యేసు పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. ఎంత గొప్ప మాట అండి అది. ఏంటి? నన్ను శిక్షించే అధికారం నీకెక్కడదయ్యా? నన్ను నువ్వు శిక్షిస్తున్నావంటే పైనుంచి నీకు పర్మిషన్ ఇవ్వబడింది. ఏమండి? యేసుక్రీస్తు వారు శిక్షించాలి, సిలువ వెయ్యాలనేటువంటి ఆ అధికారము నీకు ఎవరిచ్చారనుకున్నావు? పైనుంచి పర్మిషన్ రావాలి. ఆ పర్మిషన్ లేకపోతే నువ్వు నన్ను ఏమి చేయలేవు. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే యేసుక్రీస్తు వారిని శిక్షించాలనేటువంటి పర్మిషన్, యేసుక్రీస్తు వారికి కీడు రావాలనేటువంటి పర్మిషన్, యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించాలి, సిలువ వెయ్యాలి అనేటువంటి ఆ యొక్క పర్మిషన్ దేవుడిచ్చాడు. దేవుని వలన జరిగింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10వ వాక్యంలో, అతని నలుగగొట్టుటకు, బాగా వినాలండి, అతన్ని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. చాలండి, ఎంత గొప్ప మాట అండి. అంటే యేసుక్రీస్తు వారిని శిక్షకు అప్పగించడం, ఆయనను కీడుకు అప్పగించడం, ఆపదకు అప్పగించడం అనేది యెహోవాకు ఇష్టమాయను. అది ఆయనకి ఇష్టమైంది. అందుకే పిలాతుకి పర్మిషన్ ఇచ్చాడు ఇక్కడ. అదేంటండి? యేసుక్రీస్తు వారికి కీడు కలగటం ఏంటండి? ఆయన నీతిమంతుడు కదా, పవిత్రుడు కదా, మంచివాడు కదా, అమూల్యమైన వాక్కులు చెప్పాడు కదా, అబద్ధ బోధకులను ఇష్టపడలేదు కదా, శాస్త్రుల్లో పరిశీలని ఆ రోజున వాళ్ళతో మాట్లాడుతూ ధిక్కరిస్తూ వచ్చాడు కదా, మహాజ్ఞానాన్ని చెప్పాడు కదా, గొప్ప వ్యక్తి కదా, అమూల్యమైన వాక్కులు చెప్పాడు కదా, నీతిమంతుడు కదా. నీతిమంతుడు అని యేసుక్రీస్తు వారికి కీడు కలగటం ఏంటండి? నీతిమంతుడైన యేసుక్రీస్తు వారికి కూడా కీడు తండ్రి వలననే కలిగింది. దేవుని పిల్లలారా, ఎంతసేపు నేను మీకు చెప్పినటువంటి నా ప్రసంగం యొక్క సారాంశం, నా ప్రసంగం యొక్క ఉద్దేశం ఒకటే: నీతిమంతులకు కీడు కలుగుతుందా? ఈ వాక్యాలను బట్టి మీకు అర్థమవ్వాలి. కేవలము అంటే సమాజం యొక్క ఆలోచన ఏంటంటే మేలు జరిగితే దేవుని బిడ్డ అనుకుంటారు, అదే కీడు కలిగితే వాడు దుర్మార్గుడు అనుకుంటారు. దేవుని పిల్లలు ఎవరికైనా కనుక కీడు సంభవిస్తే వాళ్ళు ఏదో తప్పు చేస్తుంటారు. ఏమండి, యోబు ఏ తప్పు చేస్తే తనకి కీడు కలిగింది? దావీదు ఏ తప్పు చేస్తే దేవుడు తనని కఠినమైన బాధలు కలుగజేశాడు? యేసేపు ఏ తప్పు చేస్తే అతనికి భయంకరమైనటువంటి కీడు కలిగింది? పౌలు గారు ఏ తప్పు చేస్తే ఆపద సంభవించింది?
యేసుక్రీస్తు వారు ఏ తప్పు చేస్తే తన యొక్క తమ్ముళ్ళు, యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు, యూదా వీళ్ళందరూ కలిసి ఆయనని సిలువకు అప్పగించారు. ఏమండి, ఏ తప్పు చేస్తే ఆయనకి ఇంత భయంకరమైనటువంటి కీడు సంభవించింది? దేవుని పిల్లలారా, నీతిమంతులకు కీడు కలుగుతుందానంటే ఖచ్చితంగానండి, ఖచ్చితంగా దేవుని వలననే దేవుని పిల్లలమైనటువంటి మనకు కూడా కీడు కలుగుతుంది. ఆపదలు వస్తాయి. నీతిమంతులకు కలిగే ఆపదలు అనేకములు, నీతిమంతులకు కలిగే కీడులు అనేకములు. కాబట్టి నీతిమంతులమైన మనకు కూడా కీడు సంభవిస్తుంది, కీడు వస్తుంది, ఆపదలు వస్తాయి. ఇవన్నీ ఎందుకోసమనంటే దేవుని ప్రేమించే వారికి సమస్తము వారి మేలు కోసమే. దేవుని ప్రేమించి మనకు మన మేలు కోసమే. ఏది జరిగినా మేలు జరిగినా మన కోసమే, కీడు జరిగినా మన మేలు కోసమే, మన మేలు కోసమే. ఎందుకంటే కీడు వెనుక అద్భుతమైనటువంటి మేలు దాచబడి ఉంది. ఈ కీడు వెనుక అద్భుతమైనటువంటి మేలు ఉంది. కాబట్టి నీతిమంతులమైనటువంటి మనకు ఇక కీడు వస్తుందానంటే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే దేవుడు మనందరినీ ప్రయోజకులు చేయడానికి, గొప్పవారిగా ఒక ఉన్నతమైన వాణిగా మనల్ని చేయడానికి తప్ప మరొకటి కాదనే విషయాన్ని మీరు గుర్తించుకోవాలని కోరుకుంటూ దేవుడి మాటలు మన కొరకు దీవించనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపామయుడా, గొప్ప దేవుడా, మీకు స్తోత్రములైనా. ఇదిగో తండ్రి, ఈ యొక్క సమయంలోనైనా మీ యొక్క పిల్లలకు తండ్రి నీతిమంతులకు కీడు కలుగుతుందా అనే ఒక అద్భుతమైన సందేశాన్ని మీ పిల్లలకు నేను తెలియజేశాను. ఈ పాఠము ద్వారా మీ పిల్లలు ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి మీరు సహాయం చేశారు. చాలా సంతోషంనైనా విన్న ఈ మాటల ద్వారా మీ పిల్లలు ఆత్మీయంగా బలపడటానికి మీకు కృప తోడుగా ఉంచమని కోరుకుంటూ ఈ మంచి మాటలు చెప్పే అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్ చెప్తూ యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మరి సెలవు తీసుకుందాం.